అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు SVBCలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు MA మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక్ మ్యాథమెటిక్స్ ఈనాటి ఆవశ్యకత. రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం నాటి వేదాంగ జ్యోతిషంలో త్రిమితీయ జ్యామితులతో కూడిన క్లిష్టతరమైన ఖగోళ గణిత విషయాలున్నాయి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నాటి సులభ సూత్రాలలో యూక్లిడియస్ జ్యామితితో సరితూగగల జ్యామితీయ విషయాలు ప్రవచించబడ్డాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి ఆర్యభట్టు పై విలువను ధ్రువాంకంగా వెలిబుచ్చాడు. ఉత్పలాచార్యుడు దాన్ని 10 సంఖ్య యొక్క వర్గమూలంగా చెప్పాడు. ఈ విధంగా మరెన్నో గణిత సంబంధ క్లిష్టతర విషయాలు ఆనాటి గ్రంథాల్లో ఉన్నాయి. ఈ శాస్త్రాన్నే మనం ఈనాడు వేద గణితం అని పిలుచుకుంటున్నాం. ప్రాచీన భారతీయ గణిత వైభవ ప్రభ ఎలాంటిదైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే మాత్రం మనం గణిత శాస్త్ర సంబంధ విషయాల్లో వెనుకబడి ఉన్నామనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఆశ్చర్యకరంగా 1884లో శ్రీ భారతీ కృష్ణ తీర్థులు అనే మేధావి జన్మించి నూతన గణితాంశాలెన్నిటినో కనిపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన శిష్యుల పొరపాటు వల్ల ఆయన రచించిన గణిత గ్రంథ సంపుటాలు కనిపించకుండా పోయాయి. అయితే 1957లో వారే మళ్ళీ అందులో కొన్ని ప్రాథమిక భాగాల్ని తిరిగి గ్రంథస్థం చేశారు. అదే వారి తదనంతరం వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పేర ప్రచురించబడింది. ఇందులో వేదిక్ అనే పద ప్రయోగానికి కొంతమంది అభ్యంతరాలు వెలిబుచ్చారు. అథర్వ వేదానికి ఉపవేదమైన స్థాపత్య వేదం ద్వారా ప్రేరితులై శ్రీ భారతీ కృష్ణ తీర్థులు దీన్ని వ్రాయటం వల్ల దీనికి వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది సరి అయిన పేరేనని కొందరి ఆలోచన. శ్రీ భారతీ కృష్ణ తీర్థులు వారు వ్రాసిన 16 గణిత సూత్రాలు ఈనాటి అథర్వ వేద గ్రంథాలలో కనిపించకపోవటం వలన దీన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ అనటం కన్నా స్పీడ్ మ్యాథమెటిక్స్ లేకుంటే శీఘ్ర గణితం అనటం ఉచితంగా ఉంటుందని మరికొందరి వాదం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ NCERT వారి స్కూల్ పాఠ్య గ్రంథాల్లో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు కొందరికి కొన్ని అభ్యంతరాలున్నాయి. వాటిల్లో మొదటిది వేదిక్ అనే పదాన్ని వాడటం. ప్రధాన గణిత పాఠ్యాంశాల స్థానంలో తను రావటానికి తగిన అర్హత వేదిక్ మ్యాథమెటిక్స్ పాఠ్యాంశాలకు లేదన్నది ఆరోపణ. మన అభ్యంతరాలు ఎలా ఉన్నప్పటికీ ఇతర దేశాల వారు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి కనబరిచి వారి విద్యాలయాల్లో అంటే సెయింట్ జోన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ లండన్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వర్క్స్ లండన్, సెయింట్ జీసస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఆస్ట్రేలియా మొదలైన చోట్ల పాఠ్య గ్రంథంగా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ ని బోధించటం మనమందరం గమనించదగ్గ విశేషం. కేవలం 5వ ఎక్కం వస్తే చాలు ఎలాంటి సంక్లిష్టమైన అంకగణిత సమస్యనైనా మెరుపు వేగంతో పరిష్కరించే అద్భుత విధానాలు ఈ గణితంలో ఉన్నాయి. కనుకనే ఆ దేశాల వారు వైజ్ఞానిక స్పృహతో దీన్ని ఆదరిస్తున్నారు. భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయము వేదిక్ మ్యాథమెటిక్స్ ని బోధించనప్పటికీ IIM, IIT, XLRI, ఎంసెట్ మొదలైన పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మాత్రం ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ మీద విడిగా ప్రత్యేక శిక్షణ పొందేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. మన వాళ్ళు ఈ వేద గణితం గురించి
దాని ప్రాశస్త్యాన్ని గురించి సంకుచిత దృక్పథంతో అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్నప్పటికీ విదేశీయులు మాత్రం దీన్ని పూర్తి వైజ్ఞానికాంశంగా పరిగణిస్తూ వారి విద్యా విధానంలో క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టుకుని లాభపడుతున్నారు. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ రెగ్యులర్ మ్యాథమెటిక్స్ ను తొలగించి దాని స్థానంలో రాగల స్తోమత గలది కాకపోయినప్పటికీ విద్యార్థుల మనోవికాసానికి ఎంతో ఉపకరిస్తుందనే విషయం మాత్రం నిర్వివాదాంశం. ఈ విషయాన్ని ధృవీకరించటానికి ఒక సుప్రసిద్ధ వెబ్సైట్ లో ఉన్న విషయాన్ని ఉటంకిస్తాను. మనోవిశ్లేషణ వైజ్ఞానికుల ప్రకారం మానవ మేధస్సు 2 అర్ధగోళాలుగా ఉంది. అందులో ఎడమ భాగం ఒక పద్ధతి ప్రకారం సమాచారాన్ని కూడబెట్టడం, దాన్ని తులనాత్మకంగా విశ్లేషించటం, క్రమ పద్ధతిలో ఒక తార్కికమైన నిర్ణయానికి రావటం వంటి వాటికి సహకరిస్తుంది. కుడి భాగం మాత్రం ఆ సమాచారం యొక్క గుణగణాలని, నమూనాలను విశ్లేషించటం, సూక్ష్మ బుద్ధితో ఒక మెరుపు లాంటి ఆలోచనని అంటే ఇంట్యూషన్ ని కలిగించటం వంటివి చేస్తూ ఉంటుంది. ప్రస్తుత విద్యా విధానంలోని గణిత శాస్త్రం ఎడమ భాగంలో ఉన్న మేధకు మాత్రమే పదును పెడుతోంది. ఎంతో అవసరమైన కుడి భాగంలోని మేధ వికాసించాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లాంటి గ్రంథాల యొక్క ఆవశ్యకత ప్రస్తుత విద్యార్థి లోకానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లో ప్రముఖమైన అంశం నమూనాల గుర్తింపే. ఈ మెట్టు దాటితే మెరుపు వేగంతో నోటి లెక్కలు వేయటం దాన్ని రెండవ మెట్టు. ఈ అంశాలన్నీ మెదడు యొక్క కుడి అర్ధగోళానికి సంబంధించిన అంశాలు. ఈనాటి విద్యార్థులే భావితరాల వైజ్ఞానికులు. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ బోధనలతో వారికి 2 వైపులా పరిపూర్ణ మనోవికాసం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేద గణితం మానవ మేధకు అంటే కాస్మిక్ కంప్యూటర్ కు కాస్మిక్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుందనటంలో అతిశయోక్తి కాదు. కంప్యూటర్లో ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు ఉంటుంది. దీనిలో ఒక ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఒక ఎన్సిపి న్యూమరిక్ కో ప్రాసెసర్ అనేవి ఉంటాయి. ఈ ఎన్సిపికి వేదిక్ మ్యాథమెటిక్స్ సహాయంతో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తే అది సూపర్ కంప్యూటర్ కన్నా ఎన్నో రెట్లు అధికమైన దక్షతతో శక్తి సామర్థ్యాలతో పనిచేయవచ్చునని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఈ వెబ్సైట్ విషయాలు వేదిక్ మ్యాథమెటిక్స్ యొక్క నామకరణాన్ని మించి దాని స్వరూప స్వభావాలను సువ్యక్తం చేస్తున్నాయి. పరిశోధకులు వేదానంతరకాలీన పురాతన భారతీయ సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్న వైజ్ఞానిక రహస్యాలను వెలికితీసే కృషి చేయాలి. అవి అత్యంత పురాతనాలు మాత్రమే గాక అత్యుత్తమాలు కూడా. అనాది కాలంగా వేదాలు కోట్లాది మానవులకు జ్ఞానభిక్ష పెట్టాయి. కానీ కాల ప్రవాహంలో వేద విజ్ఞానం చెల్లా చెదరైపోయింది. అయితే ఇటీవలి కాలంలో వేద విజ్ఞానం పట్ల ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ పెరుగుతోందనేది సంతోషకర విషయం. వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఒక శ్లోకం పై యొక్క విలువని 32వ దశాంక స్థానం వరకు ఇతమిత్తంగా నిర్ధారిస్తోంది. ఇలాంటి నిర్దిష్టమైన పై విలువ అంతరిక్ష పరిశోధనల్లో వాడబడుతోంది. నాసాలో పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధకుడు డాక్టర్ బ్రాగ్స్ వేదిక్ మ్యాథమెటిక్స్ విభాగానికి అధిపతిగా కూడా ఉన్నాడనేది మనకు ఈ మధ్య తెలిసిన విషయం. శ్రీ భారతీ కృష్ణ తీర్థుల వారి సైద్ధాంతిక భాగాల మీద పరిశోధనలు కూడా విదేశాల్లోనే మొదలయ్యాయి. ఇంగ్లీషు గణిత శాస్త్రజ్ఞులు కెన్నెత్ విలియమ్స్, ఆండ్రూ నికోలాస్, జెరెమీ పిక్కిల్స్ వంటి వారు శ్రీ భారతీ కృష్ణ తీర్థుల వారి గ్రంథాల మీద పరిశోధనలు చేస్తూ ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇంట్రడక్టరీ లెక్చర్స్ ఆన్ వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పేరుతో లండన్ లో ఒక గ్రంథం కూడా
1981లో ప్రచురించబడింది. భారతీ తీర్థుల వారి మిగిలిన గ్రంథాల గురించి కూడా ఇంకా ఏమన్నా తెలుస్తుందేమోననే ఆసక్తితో ఆండ్రూ నికోలాస్ భారతదేశానికి 1981 వచ్చి 1987 వరకు మధ్యకాలంలో 4 సార్లు వచ్చాడు. మన భారతీయ పరిశోధకులు కూడా ఇటువంటి నిబద్ధతతో పరిశోధనలు చేస్తే ఇంతకంటే మహత్తరమైన గణిత రహస్యాలను మనం యావత్ ప్రపంచానికి అందించగలుగుతామనటంలో సందేహం లేదు. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.